హలో అండి, జై శ్రీకృష్ణ. హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రచని. ముందుగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాము. 14.5 ఇంచులు లెంత్. మనం ఇంతకుముందు షార్ట్లో మొత్తం చెప్పానండి, దాన్ని చూసుకోండి. ముందుగా ఇక్కడ పెద్ద పట్టి కోసం ఇక్కడ 3 ఇంచులకి మార్కింగ్, ఇక్కడ 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఒక స్ట్రేట్ లైన్ వేసుకోవాలి. ఇక్కడ మనకు హుక్ పట్టి కాచి పట్టి కొద్దిగా చిన్నగా కావాలి కాబట్టి ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఎక్కువ పెంచేసుకొని ఆ తర్వాత షేప్ తీసుకున్నాను. ఇక్కడ 3.5, అక్కడ 2.5. ఓకేనా. ఇప్పుడు ఇంకా నెక్ ఇక్కడ 2.5 తీసుకున్నాను. ఇక్కడ 6.5 ఇంచుల లెంత్ తీసేసుకొని గోల్ మార్క్ ఇచ్చాను, ఇట్లా రౌండింగ్ ఇచ్చాను. ఇప్పుడు చంక దగ్గర చూద్దాము. ఇది బ్యాక్ పార్ట్ చంక కదా. ఇప్పుడు దీనికి ఒక 1/2 ఇంచు లోపలికి తీసుకోవాలి, మంచి ఫినిషింగ్ కోసం. ఇప్పుడు ఇక్కడ షేప్ తీస్తాను. ఇక్కడ 1/2 ఇంచ్ ఉంది కదా. ఇక్కడ మనము 2 ఇంచుల వరకు మనము ఇక్కడ నుంచి ఇక్కడికి 9.5 ఇంచులు కదా. 9.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది. ఈ ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉంటుందో అక్కడ మనం మార్కింగ్ చేసుకోకూడదు. ఇట్లాగా 3,000 పెట్టేసుకోండి. 3,000 లోపల మాత్రమే మనం ఇక్కడ ఈ కర్వ్ తీయాల్సి ఉంటుంది, ఇంకా అటువైపు తీయకూడదు. ఓకేనా. 2 సమానంగా రావాలి కదా మనకు ఫిట్టింగ్ సమయంలో, అందుకని. ఇంకా ఇక్కడ కూడా ఇట్లా చూసుకోండి, ఒక 2,000 మందం. ఇక్కడ ఈ 2,000 మటుకు మనకు లైన్ తీయకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే షేప్ తీయాలి. ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి తీసుకుంటూ రావాలి. అలా అయితే కనుక మనకు చంక లోపలికి ఇట్లా ఉంటుంది, వెనకదేమో పరిచినట్టుగా ఉంటుంది. కాబట్టి మనకు ఈ లోపల వైపు ఇట్లా కట్ చేసుకున్నట్టయితే కనుక మనకి ఇక్కడ ముడతలు, క్లాత్ మిగలటము లాంటివి రావన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ట్రాది కట్ చేసేసుకుందాము. ఇంకా ఇప్పుడు కటోరీ కోసం చూద్దాము. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచు మార్కింగ్ పెట్టేసుకుందాము, లేదా ఈ రౌండింగ్ కొలుచుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకున్నప్పుడు 3 ఇంచులు రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు మార్కింగ్. ఇప్పుడు ఈ చంక కట్ చేస్తానండి. తర్వాత ఇది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ 5.5 ఇంచులు తీసుకుందాం. చెస్ట్ కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి 5.5 ఇంచులు. చెస్ట్ మామూలు సైజు ఉంటే, అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకైతే కనుక 6 ఇంచులు తీసుకోవాలి. చెస్ట్ సైజుని బట్టి ఇది పెంచుకోవటం తగ్గించుకోవటం ఉంటుంది. ఇప్పుడు ఈ 3 మార్కింగులను కలుపుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇది 3 ఇంచుల వరకు మనం స్ట్రైట్గా తీసుకుంటే మనకు కాస్త ఈజీగా ఉంటుంది అన్నమాట కటింగ్. ఇలాగా ఇప్పుడు ఈ 3ని కలుపుకుందాము. ఇలా చూసారు కదా. ఇప్పుడు మార్కింగ్ అయ్యిందండి. ఓకేనా. ఇప్పుడు మనం ముందుగా నెక్ కట్ చేసుకోవాలి. నెక్ కట్ అయిందండి, కట్ చేసాము. ఇప్పుడు చంక భాగం కట్ చేద్దాం. ఫస్ట్ చంక లోతు. కొత్త వాళ్ళకి అర్థం కావడానికని ఇంత క్లియర్గా చెప్తున్నానండి. చంక కట్ చేసేసాం కదా. ఇప్పుడు మనము పెద్దగా పట్టి కట్ చేసేయాలి. ఇప్పుడు పెద్ద పట్టి కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కటోరీ పీస్, ముఖ్యంగా ఇది జాగ్రత్తగా కట్ చేయాలి. ఇది చూడండి, నేను ముందుగానే మన షార్ట్ కోసం అని చెప్పేసి కట్ చేసేసాను, డ్రాయింగ్ తీసాను. మనకి పెన్సిల్కి లేదా పెన్నుకి ఇంకా చాక్ పీస్కి ఇంత గ్యాప్ ఉంటుందండి. అందుకని మీరు పెన్నుతో డ్రాయింగ్ వేసుకుంటే బెటర్ అనమాట. ఓకేనా. ఇంకా ఇప్పుడైతే ఇది కట్ చేసేసాను కదా, చూడండి. ఇంకా ఇప్పుడు దీన్ని ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి మనకి, అంటే ఇటువైపు కుట్ల కోసము ఒక 1/2 ఇంచ్ పెంచేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద అయితే పెద్ద పట్టి ఒక 1/2 ఇంచ్ పెంచేసుకొని పెట్టుకోండి. ఓకేనా. ఇంకా ఇప్పుడు ఈ పీస్ ఎలా పెంచుకోవాలో చెప్తాను, కటింగ్ చేసి చెప్తానండి నెక్స్ట్ షార్ట్లో ఓకే, ఇప్పుడే చెప్పేస్తాను. ఈ క్లాత్ పెంచుకోవాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుందాము దీన్ని. ఓకేనా. ఇది మాత్రం పెంచుకోవాలి. ఇదేమో ఒక 1/2 ఇంచ్ పెంచుకొని కట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఇంకా కటింగ్ చూసేద్దాము. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ అయింది కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ది పెట్టుకోవాలి.
ఇంకా ఇటువైపు క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద పట్టు పెట్టేసుకోవాలి. ఇలా అయితే మనకు క్లాత్ మంచిగా అడ్జస్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం కటోరీ పీస్ పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ చేతులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ కటోరీ ఎలా పెంచుకోవాలో చూద్దాము. ఇక్కడ పెట్టిన తర్వాత రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఇప్పుడు ఇటువైపు 1.5 ఇంచు. ఇది మీరు ముందే పేపర్ పైన కట్ చేసేసుకొని ఆ తర్వాత దీనిపై అడ్జస్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇది నేను ఒక్క బ్లౌజ్ కోసం మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను పేపర్ పైన తీయట్లేదు, డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను. ఇంకా మీకు కూడా అర్థమవుతుందని చెప్పేసి ఇక్కడ 1.5కు మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా ఇక్కడ ఇట్లా, ఇంకా ఇటువైపు 1/2 ఇంచు అటువైపు 1/2 ఇంచు కుట్టు కోసం అన్నమాట. ఇంకా ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ కొట్టుకోవాలి. అలానే ఇటు నుంచి ఇటు తీయాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ పెట్టేసాం కదా, ఇది మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా తెలవడానికి కోసము ఇక్కడ నుంచి ఒకసారి ఇట్లా పెట్టేసుకోండి. ఇలాగా చూసారు కదా, ఇక్కడ నుంచి ఈ లైన్ ఏదైతే ఉందో దానికి స్ట్రైట్గా పెట్టేసుకొని, ఒకవేళ మీకు లైన్ ఎలా పెట్టుకోవాలి తెలియకపోయినా కూడా మనం ఇలాగా దీని పక్క నుంచి పెట్టేసుకొని ఒక 1/2 ఇంచుకి పెట్టేసుకుంటాము. దీనిపై నుంచి రావాలి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇలాగా పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుస్తుంది. ఇప్పుడు మనకు చూసాం కదా, కరెక్ట్గా అంటే కరెక్ట్గా వచ్చేసింది. ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే కనుక మీకు ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇంకా కాస్త ఇలా లైన్ కింది కొట్టుకోండి. ఆ తర్వాత మొత్తం జాయిన్ చేస్తాం కదా, ఆ తర్వాత ఇది కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నాకైతే ఇది సరిపోయింది. ఓకేనా, ఇలాగ మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఇది మార్కింగ్ వేసుకుందాం. కిందికి వచ్చే కొద్దీ వెడల్పు ఎక్కువ కావాలి. ఇక్కడ మాత్రం ఒక 1/2 ఇంచు, లేదంటే ఇదంతా మిగిలినట్టుగా కనిపిస్తుంది. ఓకేనా, ఇది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనకి కొంచెం కిందికి పెట్టేసుకోండి కావాలంటే లైన్. ఇంకొకటి ఏంటంటే చూద్దామా, ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5 ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 తక్కువ 5 ఉంది. మనకి ఇక్కడ హుక్కు పట్టి కాజు పట్టి కోసము 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కదా, కరెక్ట్గా అవుతాయి, రెండు సమానంగా అవుతాయి అన్నమాట. ఇక్కడ లైన్ కొట్టుకుందాం. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది. మనము ఇక్కడ 1.5 ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, వాటిని ఇక్కడ టక్స్ కోసం పెట్టేసుకోవాలన్నమాట. 1.5 ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ 1.5 మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇంకొక 1.5 పైకి మొత్తం కలిసి 3 ఇంచులు టక్స్ ఉండేలాగా చూసుకొని లైన్ కొట్టుకోవాలి. ఓకేనా, అంతే అండి. ఇంకా ఇప్పుడైతే ఇది పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది మార్కింగ్ చేసేసుకొని ఇవన్నింటిని కట్ చేసేసుకొని ఇంకా లాస్ట్లో స్లీవ్స్ కోసం షార్ట్లో చూడండి ఎలా చేస్తాను అనేది చెప్తాను. అతుకులు తక్కువ పడేటట్టుగా, ఒకవైపే అతుకులు పడేటట్టుగా మనం చూసుకొని చేతిలో కటింగ్ చేసుకుందాము. ఓకేనా, ఇలాగనైతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ యూజ్ అయింది అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.